ఇప్పుడు భారతదేశం అత్యాధునిక సాంకేతికతతో మారణాయుధాలు తయారు చేయడంలో మరో అడుగు ముందుకు వేసింది. అది చూసి ప్రపంచంలోని ఇతర దేశాలు చాలా ఆందోళన చెందాయి. అందుకు కారణం అత్యాధునిక సాంకేతికతతో పాటు చాలా తక్కువ ధరలోనే వాటిని తయారు చేయడం. క్రూజ్ క్షిపణి మాత్రమే కాకుండా లేజర్ క్షిపణులు సైతం భారత్ తయారు చేసి చూపిస్తోంది. మరోసారి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లేజర్ క్షిపణులను తయారు చేసి ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసింది. ఈ మధ్య భారత్ దుర్గా 2 అనే క్షిపణిని రూపొందించింది. అది ఎటువంటి బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణినైనా ఒక్క వేటుతోనే కింద పడేయగల సామర్థ్యం కలిగి ఉన్న లేజర్ క్షిపణి. ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా దుర్గా 2 లేజర్ క్షిపణి రూపొందించినందుకు భారత్ను ప్రశంసిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దుర్గా 2 ఎంత శక్తివంతమైన క్షిపణి. అంతేకాదు, ఇటువంటి క్షిపణి రష్యా, అమెరికా వంటి దేశాలు కాదు, కేవలం భారత్ మాత్రమే తయారు చేయగలదు అని ఇజ్రాయెల్ ప్రపంచానికి తెలియజేస్తుంది. అంటే మన దేశ గొప్పతనం ఏంటో తెలుస్తోంది. అసలు ఏంటి లేజర్ క్షిపణి, దానివల్ల ప్రయోజనాలేంటి, ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిజానికి రక్షణ రంగంలో భారత్ రోజురోజుకి ఆత్మనిర్భర్గా తయారవుతోంది. మారణాయుధాలు సరఫరా చేసే క్రమంలో ఉన్న దేశాల్లో, అలాగే వాటిని వినియోగించే దేశాల్లో సైతం భారత్ చేరిపోయింది. నిజానికి ఇప్పటి వరకు మన దగ్గర లేజర్ మారణాయుధాలు లేవు. ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందో అప్పటినుంచి ప్రపంచమంతా ఈ లేజర్ మారణాయుధాల చర్చ మొదలైంది. ఎందుకంటే లేజర్ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ క్రమంలో బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను సైతం గాల్లోనే అంతమొందించే శక్తి లేజర్ మారణాయుధాలు కాకుండా గాల్లో ఉపయోగించే ఏ మారణాయుధాలకు కూడా ఇంతలా 99.9% బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను అంతమొందించే శక్తి ఉండదు. ఉదాహరణకి చైనా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్లోని బ్రహ్మోస్ క్షిపణిని గుర్తించలేవు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న లేజర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలిసిన ప్రపంచమంతా ఇప్పుడు వాటి మీద చర్చ మొదలుపెట్టింది. ఇంకా ఎవరి దగ్గర ఈ వ్యవస్థ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. గాల్లోనే క్షిపణులను అంతం చేసే ఈ లేజర్ రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్తో పాటు యూకేలో కూడా ఉంది. అమెరికాలో కూడా ఈ లేజర్ రక్షణ వ్యవస్థ ఉంది. మరి అలాంటప్పుడు భారత్లో పరిస్థితి ఏంటి? లేజర్ సూపర్సోనిక్ రక్షణ వ్యవస్థ మనం కూడా ఏర్పాటు చేసుకోగలమా? అందుకు సమాధానంగా 2 సంవత్సరాల నుంచి DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఈ లేజర్ ఆయుధాలను తయారు చేయడంలో నిమగ్నమైంది. ఇప్పుడు పూర్తిగా DRDO సఫలమైంది. అయితే ఇక్కడ మనం గర్వించదగ్గ విషయం కూడా ఉంది. ఈ దుర్గా 2 లేజర్ క్షిపణి యూకే, ఇజ్రాయెల్, అమెరికాలో ఉన్న లేజర్ క్షిపణుల కన్నా కూడా ఎంతో మెరుగైంది. వాటిలో లేని సాంకేతికత కూడా దుర్గా 2లో ఉన్నాయి. ఈ విషయం గమనించిన ఇజ్రాయెల్ కూడా భారత్ని ప్రశంసించింది. కేవలం భారత్ మాత్రమే ఇంతటి సాంకేతికతతో ఆయుధాలను తయారు చేయగలదు అని ప్రశంసించింది. అమెరికా వంటి దేశాలు కూడా మన దుర్గా 2 క్షిపణి యొక్క సరికొత్త సాంకేతికతను చూసి అబ్బురపడ్డాయి. చేతులు కట్టుకుని దాని ముందు నిలుచున్నాయి. అందుకు కారణం తెలుసుకుందాం. దుర్గా 2 లేజర్ ఆయుధం ప్రత్యేకత దాని లాంచింగ్ టెక్నిక్లో దాగి ఉంది. ఈ రక్షణ వ్యవస్థ ఉన్న లేజర్ ఆయుధం ద్వారా ఫైర్ చేయడం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ వ్యవస్థలో ఒక టార్గెట్ని ఫైర్ చేయడంలో కేవలం $3 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది నిపుణుల అంచనా. మరోవైపు ఇజ్రాయెల్ ఉపయోగించే ఐరన్ డోమ్ సిస్టంలో ఒక గమ్యాన్ని, అంటే ఒక టార్గెట్ని ఫైర్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపుగా $1,00,000. అమెరికా ఎయిర్ డిజైన్డ్ సిస్టంలో ఒక టార్గెట్ని ఫైర్ చేయడానికి అయ్యే ఖర్చు $15 నుంచి $20. ఇక యూకేకైతే ఒక యుద్ధంలో కేవలం ఒక టార్గెట్ని ఛేదించడానికి అయ్యే ఖర్చు $10. అందుకే మన దేశంలోనే DRDO రూపొందించిన దుర్గా 2 లేజర్ రక్షణ క్షిపణి చర్చనీయాంశంగా మారింది. DRDO రూపొందించిన దుర్గా 2 లేజర్ క్షిపణి కేవలం $3 వ్యయంతోనే ఒక బాలిస్టిక్ లేదా క్రూయిజ్ క్షిపణిని నేల కొరిగేలా చేస్తుంది. అంటే అతి తక్కువ ఖర్చుతోనే ఈ లేజర్ క్షిపణి ఉపయోగించి యుద్ధాన్ని ముగించొచ్చు. ఇటువంటి తక్కువ వ్యయంతో తయారు చేసే క్షిపణులకు DRDO ప్రసిద్ధి. అందుకే DRDO తయారు చేసిన దుర్గా 2తో పాటు ఆ సంస్థ గురించి కూడా ప్రపంచం అంతా ఇప్పుడు చర్చ నడుస్తోంది. కేవలం లేజర్తో తయారు చేసిన మారణాయుధాలు మాత్రమే కాకుండా ఇతర శక్తివంతమైన మారణాయుధాలకు కూడా చాలా తక్కువ ధరకే DRDO తయారు చేస్తోంది. యూకే, అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఒక సవాలు విసిరినట్టు అయింది. నాటోలో భాగమైన అన్ని దేశాలు ఇప్పటి వరకు ఇటువంటి మారణాయుధాల కోసం ఇజ్రాయెల్ కానీ లేదా అమెరికాను కానీ సంప్రదించేవి. ఆ దేశాల మీద ఆధారపడేవి. ఆ దేశాలు తయారు చేసిన మారణాయుధాల కొనుగోలు కోసం దాదాపు వాటి ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసేవి. దానికి తోడు ఈ మధ్య జియోపొలిటికల్ టెన్షన్ కూడా నాటో దేశాల్లో కనిపిస్తోంది. ఆ సంఘటనలన్నీ అవకాశంగా తీసుకోవాలనుకుంది భారత్. అందుకే DRDOకి లేజర్ మారణాయుధాలు తయారు చేసే అవకాశం ఇచ్చింది. మరి భారత్ ఇందులో సఫలమైందా అంటే అవునని చెప్పాలి. అందుకు కారణం ఇప్పుడు భారత్తో సత్సంబంధాలు ఉన్న దేశాలన్నీ
ఈ లేజర్ మారణాయుధాలు తమ దేశం కోసం కూడా తయారు చేయడానికి భారత్తో ఒప్పందం కుదుర్చుకోవడం. ఇజ్రాయెల్ వంటి దేశాలు దుర్గా 2 క్షిపణి ఉపయోగించిన సాంకేతికత కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదు. అందుకోసం భారత్ ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇక దుర్గా 2 విషయానికొస్తే దీని పూర్తి పేరు డైరెక్షనల్లీ అన్రిస్ట్రిక్టెడ్ రే గన్ అరే లేజర్. ఇలాంటివి ఇప్పటివరకు ప్రపంచంలో 2 మాత్రమే ఉన్నాయి. వీటి మందుగుండు శక్తి కూడా 100% లేదు. కానీ భారతదేశం తయారు చేస్తున్న లేజర్ ఆయుధాల ఫైర్ పవర్ 100 అడుగులు. విదేశీ మీడియాలో కూడా దీని గురించి వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ దుర్గా 2 అనే లేజర్ రూపొందించింది అని. అదేదైనా బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్ లేదా ఫైటర్ జెట్ను ఒకేసారి ఈ లేజర్ ఆయుధం కేవలం 8 నిమిషాల 7 సెకండ్లలో నేల కూల్చగలదు అని. ప్రస్తుతం భూమి, సముద్రం మరియు పర్వత ప్రాంతాల్లో వైమానిక దాడుల కోసం ఈ లేజర్ ఆయుధాన్ని మోహరించొచ్చు. ఎటువంటి యుద్ధాన్నైనా కొన్ని క్షణాల్లోనే దీంతో ముగించొచ్చు. మరి మన DRDO తయారు చేసిన ఈ దుర్గా 2 క్షిపణిపై మీ కామెంట్ ఏంటి? అలాగే మన భారత ఆర్మీకి అలాగే DRDOకి సపోర్ట్ చేసేలాగా జై హింద్ అని కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.